తెలంగాణ ప్రజాఫ్రంట్ 4వ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజాఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించింది. ఆనాడు తెలంగాణ వస్తుందా రాదా అనే ఒక సందేహం ఏర్పడిన రోజుల్లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిరాశ నిస్పృహలో ఉన్న రోజుల్లో గద్దరన్న నాయకత్వంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పడి తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనే డిమాండ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసింది. 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటంలో గద్దరన్న, ఆకుల భూమయ్య, మధ్యలేటి వీళ్ళందరి పాత్ర ప్రముఖంగా ఉన్నది. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్య తెలంగాణ అనే భావన, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అంటే దాని అర్థం రాజ్యాంగ హక్కులు అమలు కావాలి అని. మాట్లాడే హక్కు, సభ పెట్టుకునే హక్కు, పాడే హక్కు, చదువుకునే హక్కు, ఉద్యోగం చేసే హక్కు, తెలంగాణలో అందరూ స్వేచ్ఛగా నివసించే హక్కు ఉండాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ కోరుకుంటుంది. దాని మీద ఇవాళ ఇక్కడ మహాసభలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్, ఇప్పుడు పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజానికి సంబంధించిన చైతన్యాన్ని గుర్తించి ఇక్కడ ప్రజాస్వామిక హక్కులు అమలయ్యేటట్లు వాళ్ళ పరిపాలన ఉండాలని కోరుకుంటారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.